ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుని మనం పాటల ద్వారా స్తుతించాము. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుని యొక్క మాటలు మనం విందాము. మనకి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూటంలో మన సంఘాన్ని వాక్యం ద్వారా బలపరచడానికి, దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం కాపరి గౌరవనీయులు ఐజక్ అయ్య మన మధ్యన ఉన్నారు. వారు ఇప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాం. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన దైవజనులకు, స్థానిక దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. కూర్చున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంపూర్ణ రాత్రి యొక్క ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనలో మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇది మంచి తరుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో మహానుభావులు, ప్రవక్తలు, దైవజనులు ఎంతో మంది ప్రార్థించి ప్రతిఫలం పొందుకున్న క్రైస్తవులు అంటే, దేవుని నమ్మిన బిడ్డలంటే పోరాటం. ఎవరితో పోరాటం అంటే దేవునితో పోరాటం. ఈ మందిని బిడ్డలారా, దేవునితో పోరాడితే ఏదైనా సాధించగలదు. లోకముతో పోరాడితే ఏది సాధించలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ప్రార్థించాలి, ఈరోజు అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే మనం ఎలా ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఎలా ప్రార్థించాలి. చాలా మంది ప్రార్థించటము కూడా తెలియని బిడ్డలు ఎంతో మంది ఉన్న ప్రపంచంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో చెబుతుంది, పరిశుద్ధమైన పత్రిక పాఠ్యభాగముగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షిప్పుకుడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఎన్నిన్నారంటే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి చాలమ్మా, ఆయన ప్రేమ ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యి బాబు ఆయన ఎంత బాగా చెప్తాడండి, ఎంత బాగా ప్రార్థన చేస్తారండి అంటూ ఉంటారు. ఏమండి, చాలా మంది చూసి టీవీల్లో చూసి అయ్యి బాబు ఆయన ఎంత ప్రార్థన చేస్తాడండి అంటారు. నిజమే, కానీ వాక్యం చెప్తుంది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. కానీ ఏలియాకి ఒక అలవాటు ఉంది. ఎలాగ ప్రార్థించాలన్నది ఆయనకి తెలుసు. ఏంటి ఆ అలవాటు అనంటే, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఏలియా ఎలాగ ప్రార్థన చేస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆసక్తితో ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం ఇక్కడికి ఏ శక్తితో వచ్చామో చెప్పండి, ఎలా వచ్చాము?
ఆసక్తితో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కొరకు ఆసక్తి కలిగి లేకపోయినట్లయితే మనం ఏమీ సాధించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి, ఎలా చేయాలని? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా 3.5 సంవత్సరాలు వర్షింపకూడదు అని అంటే వర్షం ఏమైపోయిందండి? చెప్పండి, ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది అనంటే ఏలియా ఎలా చేశాడండి? ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనము ఒక ఆసక్తితో ఇక్కడికి వచ్చాం, కానీ ప్రార్థన కూడా ఎలా చేయాలి? ఆ యొక్క ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు సమస్తమును పొందుకోగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు పరిశుద్ధమైన వాక్య భాగము చెప్తుంది, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడలేదండి? వర్షము పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొచ్చిందండి? వర్షం వచ్చింది. దేవుడు మనకి కూడా ఆ యొక్క సహాయం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తున్నాం, మనము కూడా ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కూడా వినే దేవుడు, మన ప్రార్థన కూడా వినే దేవుడు. కానీ ఎలాగ చేయాలంట? ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఆసక్తి లేకోకుండా అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అందరూ వచ్చారు, నేను వచ్చాను, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అని అనుకుంటే ఆ ప్రార్థనకి ఏమాత్రము కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆసక్తితో మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాటలో మనం ఆలోచన చేసిన రెండవ వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధమైన గ్రంథం నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేదును, మనసుతోనూ ప్రార్థన చేదును, ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పిన దానిని ఏం చేయలేడంట? గ్రహింపలేడు కనుక ఆమేనని. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రెండవ మాటలో మనము మరి ఆలోచన చేసినట్లయితే ప్రార్థన ఎలా చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మతో మనం ఏం చేయాలండి? అందుకుని ఒక స్త్రీ అడుగుతుంది, ఒక స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ చెప్తున్నా. దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మతో కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది చాలా గట్టిగా చేస్తే ఎవరింటారు అనుకుంటారు? చెప్పండి, ఎవరింటారు అనుకుంటారండి? నిజమే, కాదంటలేదు, కానీ ఎలా కూడా చేయాలంట? చెప్పండి, ఎలా కూడా చేయాలంట? ఆత్మతో కూడా ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. ఆత్మతో చేసిన ప్రార్థన దేవుడు ఏం చేస్తారట? ఆలకించి జవాబిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సమయాల్లో మనకి కుదరదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొంతమంది జనాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తే, గట్టిగా ప్రార్థన చేస్తే మనల్ని చాలా ఆటంకపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి అప్పుడు గట్టిగా చేయాలా? ఎలా చేయాలి? ఒక దైవజనుడిని చూడటానికి సంఘం అంతా కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో దైవజనులు ఉన్నారని వెళ్ళారు.
దగ్గరికి వెళ్ళారు, చూశారు, అందరూ గొల్లుమని ఏం చేశారు? ఏడ్చారు. రెండోది ఏం చేశారంటే గట్టిగా ఏం చేశారు? ఎక్కడో ఉన్న డాక్టర్ గారు వచ్చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా గద్దించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్కొక్కప్పుడు మన ప్రార్థనకి ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుతుంది. మరి ఆటంకం కలక్కోకుండా ఉండాలంటే ఎలా ప్రార్థించాలి? చెప్పండి, ఎలా ప్రార్థించాలి? ఆత్మతో కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం తెలుసుకోవలసింది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తితో ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయగలిగింది? 3.5 సంవత్సరాల వర్షము మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కలిగింది? వర్షించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మతో మనం ప్రార్థన చేస్తే, దైవ గ్రంథములు మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మతో మరి మౌనంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎట్లా చేయాలి ప్రార్థన? ఆత్మతో ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయం 2వ దాంట్లోని ఒక పరిశుద్ధమైన వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు రోమాపత్రిక 8:26 కూడా ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక 8:26. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏమి చూసట? ఆత్మయు బలహీనత చూసి ఏం చేస్తున్నాడంట? దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఆత్మతో కూడా మనము ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారట? సహాయం చేస్తాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో చూసారండి. మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదు కానీ, ఉచ్చరింపని శక్యము కానీ అని మన పక్షమున ఏం చేస్తున్నారండి? విజ్ఞాపన చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఆత్మతో చేసిన ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అసలు మాటే బయటికి వినపడతలేదు, మాకే వినపడతలేదంటే దేవుడికి ఏమి వినపడుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీకు వినపడపోయినా కానీ ఎవరికి కనపడుతుంది? చెప్పండి, ఎవరికి కనపడుతుంది? దేవునికి కనపడుతుంది. దేవుడే మనకి సాక్షాత్తు ఏమిస్తారండి? సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ కానీ మనం అర్థం చేసుకోవాలని బైబిల్ మనతో మాట్లాడుతుంది. మరి 3వ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 12:12 ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక 12:12 ఒకసారి చదువుకుందాం. చూసారా? నిరీక్షణ గల వారై సంతోషించు, శ్రమయందు ఏం కలిగి ఉండాలంట? ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. అన్నిటిలో పట్టుదల ఉండాలి. దేంట్లో పట్టుదల ఉండదండి? మొదలెడతాం, పడుకునేటప్పుడు చేద్దామని ఏమనుకుంటాం? ప్రార్థన చేద్దామని. తండ్రి ప్రభువా యేసయ్యా అనేటప్పటికే కింద రెప్పలు పై రెప్పలు ఏమవుతుంటాయి? పెద్ద మారుకుంటూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎలాగ చేయాలంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పట్టుదలతో మనం ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. యాకోబు పోరాడుతూ ఎలా చేసినట్టు పట్టుదలతో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పట్టు విడవకుండా యాకోబు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే ఏం చేశాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు మనందరము కూడా, ప్రతి కుటుంబము కూడా ఎలా ప్రార్థన చేయాలి? మరొకసారి చూద్దాం. చూడండి, వాక్యం చెప్తుంది, నిరీక్షణ గలవారై ఎలా ఉండాలంటండి? సంతోషించు,
శ్రమ యందు ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ అలా మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుదలతో మనం ఏం చేయాలి? మీ ఇళ్లలో ఎప్పుడైనా బలులు చూసారా? బలులు చూసారా ఎప్పుడైనా? గోడల మీద ఏం చేస్తాయి? పాగుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడో ఉందనుకుంటాం, తప్పని ఏమైపోతుంది? ఎక్కడ పడిపోతుంది? కింద పడిపోతుంది. బల్లి పట్టు ఎలా ఉంటుంది? ఊడిపోతుంది, పడిపోతుంది. అవునా కదండి? ఉడుగు చూసారు ఎప్పుడన్నా? ఏమండి, ఉడుగు చూసారా? ఉడుగు పట్టు ఎలా ఉంటుంది? చెప్పండి, ఉడుగు పట్టు ఎలా ఉంటుంది? గట్టిగా పట్టుకుని ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రార్థన బల్లి పట్టులా ఉండకూడదు. ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఉడుము పట్టులా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మన ప్రార్థనకి ఏం కలుగుతుంది? చెప్పండి, ఏమొస్తుంది? క్షమ వస్తుంది. అతను అన్నాడు, పట్టుదలతో ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తారని బైబిల్ మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుకు మాటలు మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. చింతలేదిక యేసు పూజెను వింతగను బేత్లెహేమందునా, చంత చేరును రండి సర్వ జనాంగమా, సంతోషమందుమా. చంత చేరును రండి సర్వ జనాంగమా, సంతోషమందుమా. చింతలేదిక యేసు పూజెను వింతగను బేత్లెహేమందునా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయటవలనకు ఆయన వారితో ఉపమానము చెప్పును. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఉండెను. చాలండి. ఆయన ఎలాంటి వ్యక్తి అంట? ఆయన ఎలాంటి వ్యక్తి అని రాయబడి ఉన్నది. మరొకసారి చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండే ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండేనండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎవరిని లక్ష్య పెట్టారంట? మనుషులను, దేవుని భయపడే వ్యక్తి కాదు. ఆ వ్యక్తి మార్చబడాలి. చాలా మంది మన కుటుంబాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ వాళ్ళు మారరండి అంటూ ఉంటారు. చాలా మంది ఏళ్ళ ఇచ్చేస్తారు. ఏంటి? ఏళ్ళ చెప్పేస్తారు. ఏమని? వాళ్ళు ఏమవరు? మారరు అని. ప్రేమ మారరా? ఎందుకు మారరు? మారుతారు. దీనివల్ల మారుతారు. ప్రేమ నిలబిడ్డారు. గమనించండి, ఈరోజు వాక్యం చెప్తుంది, మొట్టమొదటి వచ్చిన ఏమంటున్నాడు? వారు విసుకక. మనం ఎలా ప్రార్థన చేయాలి? చెప్పండి. విసుకక మనం ఏం చేయాలని? ప్రార్థించాలి. ప్రార్థించే నీకే విసుకగా ఉంటే సహాయం చేసే దేవునికి ఎంత ఉండాలి? అడుక్కున్న వాళ్ళు చాలా మంది రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఒక చెంతకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? చెప్పండి. చెంచులు ఉంటారు. తెలిసి ఎప్పుడైనా చూసారా? మనల్ని చూస్తారు. వాళ్ళకి మీరు విన్నారండి, మన ఇంటి ముందు నుంచి వెళ్ళాడు.
వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు అడిగిందే కావాలి. నువ్వు ఎంతసేపు వాళ్ళని ఎన్ని విధాలుగా మాట్లాడు, వెళ్ళిపోమని ఎన్ని విధాలుగా చెప్పి వెళ్ళరాడు. ప్రియమందిని బిడ్డలారా గమనించండి, వారికి ఏముండదు, వాళ్ళకి విసుగుదల ఉండదు వాళ్ళకి. ప్రియమందిని బిడ్డలారా గమనించండి, మనము కూడా దేవునిలో ప్రార్థన చేయడానికి ఏముండకూడదు, మనకి విసుగుదల ఉండకూడదు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, టీవీ కాడ చూడటానికి ఏముంటది? ఏముండదు. ప్రయాణం వెళ్తానికి ఏముండదు? చెప్పండి. పక్కింటితో మాట్లాడటానికి ఏముండదు? చెప్పండి అమ్మా. మీరు మంచోళ్ళను, మీరు అలాంటి కాదు. ప్రియమంది బిడ్డలారా, మీరు చాలా మంచోళ్ళు. ప్రియమంది మిమ్మల్ని ఏమనట్లేదు నేను. ప్రియమంది దేవుని బిడ్డలారా గమనించండి, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఎప్పుడు అవుతుందో కదండి విసుగుదల. ప్రియమంది బిడ్డ ప్రార్థించినప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేద్దాం అనుకుంటూ ఉంటాం, ఇలాగ ఏమైపోతుంది? విసుగుదల వచ్చేస్తుంది. ఎంతో చేయాలనుకుంటూ ఉంటాం, కానీ మధ్యలో ఏమైపోతుంది? ఆపేట ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు వాక్యం చెప్తుంది, మన ప్రార్థన విసుగుదల లేని ప్రార్థన చేయాలి. నువ్వు విసుగగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు ఏమిస్తాడంటే జవాబిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెధవరాలు ఒక ఉండేది ఆమంటుంది, నాకును నా ప్రతివాదికి ఏం చేయమంటుందని. మనమంటే ఏమంటాం? చెప్పండి. నా పక్షాన్ని ఏం చేయమంటామండి? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా పక్షాన్ని న్యాయం చేయాలంటూ ఉంటాం, కానీ ఆమె ఏమంటుంది? నాకును నా ప్రతివాదికి ఏమంటుంది? న్యాయం చేయమని అడుగుతుంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అతడు ఆమె మాట ఏమాత్రము కూడా ఏం చెప్పలేదు, లక్ష్య పెడతలేదండి. ముందే చెప్పాడు కదా, దేవునికి భయపడే వ్యక్తి మాత్రము కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. ఎంతటి వ్యక్తినైనా సరే ఏది మార్చగలదు? చెప్పండి, ఏది మార్చగలదు? ప్రార్థన మార్చగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు దీపుమయా, ప్రార్థన పావనుడా, ప్రార్థన మాకు దీపుమయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వెధవరాలు ఏం చేస్తుందండి? చెప్పండి, ఏం చేస్తుంది? న్యాయం కోసము విసుకక మాటు మాటికి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందండి? నాకును నా ప్రతివాదికి ఏం చేయమంటుందండి? న్యాయము తీర్చమని అడుగుతున్నది. ప్రియమందిని బిడ్డలారా, విసుకగా వెళుతున్నది. ప్రియమందిని బిడ్డలారా, ఈ రాత్రి మనము కూడా నీవేదైతే పొందాలనుకుంటున్నావో, నీవేదైతే సాధించాలనుకుంటున్నావో, చదువులో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, వ్యవసాయంలో గాని, భార్య భర్తల మధ్యలో గాని, బిడ్డల విషయంలో గాని, ఏ విషయంలో అయినా సరే నువ్వు పొందుకోవాలని నీకు ఆ యొక్క ఆకాంక్ష కలిగి ఉన్నట్లయితే ప్రియమందిని బిడ్డలారా, విసుకక నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడి స్థానానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు అడగటానికి నీకు విసుగుదల ఉంటాయి. ప్రియమందిని బిడ్డలారా, నువ్వేమి కూడా ఏం చేయలేవండి? పొందుకోలేవు. ఈరోజు వాక్యం చెప్తుంది, రేపురా మాపురా నీ యొక్క మాపురా అని చెప్పినప్పుడుగా కూడా వెంట వెంటనే వెళ్ళేది. పొద్దున్న రమ్మంటే పొద్దున్నే వెళ్ళిపోయేది, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వెళ్ళిపోయేది, సాయంకాలం రమ్మంటే సాయంకాలం వెళ్ళిపోయేది. ఏ విధముగా అయినా సరే సాధించింది. చెప్పకూడదు ఒకసారి. అక్కడ అంటున్నది వాక్యం చెప్తుంది, ప్రియమందిని బిడ్డలారా, ఒక రోజు ఆలోచన చేస్తాడు అన్యాయస్తుడు న్యాయాధిపతి. ఏమి మాటికి వచ్చి నన్ను ఏం చేస్తుంది? గోజాడుతూ ఉన్నది. కాబట్టి ఈమెకి ఏం చేయాలనుకున్నాడు? న్యాయము చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీకేది జరుగుతులేదో అని మీకు ఆలోచన చెందితే
చింతిస్తూ ఉంటే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విసుకక మీరేం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఒక ఆన్లైన్ ప్రేయర్ కి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. వస్తుందా కదా? యాకోబు ఒక ఆన్లైన్ ప్రేయర్ కి ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? రాత్రంతా కూడా చేశాడు, పెరిగిలాడాడు. ఎవరితో? దేవునితో. ఇంత జనం లేరండి అక్కడ, ఉన్నారా? చెప్పండి, ఇంత జనం ఉన్నారా? మనమైతే ఎవరైనా ప్రార్థన చేస్తే ఒకవేళ మనం లేదా ఏం చేసేస్తారని అటు ఇటు చూస్తూ ఉంటాం. అవునా కదండి? అరణ్యంలో ఏం చేస్తున్నాడు యాకోబు? ఏం చేస్తున్నాడండి? ఒక్కడే మిగిలిపోయి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా దేవుని దగ్గర పొట్టుకోవాలంటే మనం విడిచిపెట్టవలసిన ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రియమైన వెళ్ళారా, విసుకక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ విధవరాలు మాట మాటికి వెళ్ళి గోజాడుతూ ఉంది. ప్రియమైన వెళ్ళారా, అన్యాయస్తుడని అందరికీ కనపడ్డాడు. కానీ ఈమె ఆ అన్యాయస్తుడిని ప్రార్థన ద్వారా విసుకకుండా ప్రార్థన చేయటం వల్ల మార్చిందా, మార్చలేదా? మార్చింది అనంటే మీ అందరూ ఒకసారి చెప్పలు కొట్టండి. రాత్రి మన బ్రతుకుల్లో కూడా ఒకవేళ ఎవరైనా మనల్ని పట్టించుకోకపోయినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆ కష్టాలలో ఎలిగి ఉంచామేమో అని అనుకోకండి. మీరు విసుకక ఏం చేయండి? రాత్రనగా పగలనగా మీకు జ్ఞాపకం వచ్చినప్పుడనగా, నడుస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, భోంచేసినప్పుడు విసుకక మీరు మీ అవసరత కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేవుడు తప్పగా మీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకించే దేవుడు. మన దేవుడు ఎలా దేవుడు అండి? చెప్పండి, ఏం చేసే దేవుడు? ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. అరణ్యములో ప్రియమందిరులారా, పసివాడి యొక్క మొరను విన్న దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లి విడిచిపెట్టేస్తుంది, పాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తుంది, నీళ్లు దొరకని పరిస్థితి వచ్చేస్తుంది. ఆ కుమారుడికి తనకు పుట్టిన కుమారుడు ఇస్మాయేలుకి కనీసము మంచి నీళ్లు కూడా ఇవ్వలేనట్టి పరిస్థితి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పసివాడి యొక్క మొర్రను దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు. అప్పుడు అంటుండే ఆగారు ఆయనకు పేరు పెంచింది. ఏంటది? చూచుచున్నా దేవుడవయ్యా, నన్ను నీవు చూచినా నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, పసివాడు యొక్క మొరను దేవుడు ఏం చేశాడండి? విసుకక పసివాడు ఏం చేశాడు? ప్రార్థించాడు. వెంటనే ఎండిన నేలలో ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క అరణ్యములో నీరు లేని సమయంలో జీవజల ఓటల దేవుడు ఇచ్చడేవాళ్ళు చెప్పండి, ఇవ్వగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్ర. నీటిలో ఏమీ లేదని నువ్వు చింతిస్తూ ఉంటే, ఆ చింతించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీటికే సమస్తమును సహాయం చేయగలిగే దేవుడు. ఒట్టి నీళ్ళని దేవుడు ఎలా మార్చాడు? ద్రాక్షారసముగా మార్చాడు. వాళ్ళకి విసుగుదల లేకుండా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఏం చేశారండి? చేశారు. మనమైతే ఆ కొండను ఏం చేస్తామండి? అటు ఇటు తిప్పుతా, ఈ బరువు ఎవరు మాత్రం బాబు, ఏంద్ర బాబు ఇలా చెప్పారండి అని మనకంతా ఏంటి? విసుగుదల వచ్చేస్తుంది. వాళ్ళు విసుగుదల లేకుండా ఆ నీటిని ఆ పాలలో పట్టుకుని వెళుతుండగా నీళ్ళే ఏమైపోయినవి? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విసుకక మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించటంలో మనం ఏముండకూడదు? విసుగుదల మనకి ఉండకూడదు. ప్రార్థించే మనకే విసుగుదల ఉంటే ఇచ్చే యేసయ్యకి ఇంకెంత ఉండాలి చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి
ఒకవేళ ఇప్పుడు వరకు ఒకవేళ మనం విసుగుదల చెందుతున్నామేమో, ప్రార్థనకు రావటం విషయంలో కానీ, దేవునికి ఇవ్వటం విషయంలో కానీ, ప్రార్థించడం విషయంలో కానీ, పరిచయం చేయటం విషయంలో కానీ చాలా మంది అంటుంటారు, ప్రతి వారం నేనే తుడవాలా ఏంటి? మీరు మంచులు, మీరు అలాగే అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత విసుగుపడిపోతారో. ప్రతి వారం నేనే కడగలా ఏంటి చెప్పండి? మందిరము నేనే కడగలా, ఎంత విసుగుదలో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విసుకక నువ్వు ప్రార్థన చేస్తే, విసుకక దేవునికి పరిచయం చేస్తే, విసుకకుండా నువ్వు ప్రార్థనకు వస్తే, దేవునికి ఇస్తే, దేవుని పరిచయం చేస్తే నువ్వేం పొందుకుంటావు చెప్పండి? ఏం పొందుకుంటావు? జవాబు. విసుకక ప్రార్థించినప్పుడు ఆ యొక్క వెధవరాల యొక్క ప్రార్థన అన్యాయస్తుడని న్యాయాధిపతి ఏం చేశాడండి చెప్పండి? ఏం చేశాడు? ఎన్నాడా లేదా? జవాబు ఇచ్చాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి ఒకవేళ మీరు అనుకుంటున్నారా, నేనెంత చేసినా నా ప్రార్థనకి ఏ రావట్లేదు అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు విసుకకుండా ప్రార్థన చేయండి, విసుగుదల లేకుండా ప్రార్థన చేయండి. అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎవరిని మాట వింటలేదో వాళ్ళ కొరకు విసుకను ప్రార్థన చేయి. వాళ్ళే నీ దగ్గరికి చెప్పండి, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము చదువుకున్న లేఖనములో విసుకక మనం ఏం చేయాలంటే 4వ మాటగా ప్రార్థించాలి. ప్రార్థించింది కాబట్టి ఆమెకి న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందా? కఠినాత్ముడే ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మరి ఏం పట్టుకొచ్చారో మీరు ప్రార్థన చేయటానికి, ఏది కావాలని అనుకున్నారో, ఎప్పటి నుంచి జరుగుతులేదు అనుకుంటున్నారో, అది మీకేం చేస్తుందండి చెప్పండి? ఏం చేస్తుంది? జరుగుతుంది. విసుకక. ఎప్పుడు మానవుడికి ఏమడకూడదు చెప్పండి? ఏమడకూడదు? నేను 2 సంఘాలకి సేవకుడిగా చేశాను. 2 సంఘాలకి నేను వచ్చిన కొత్తలో అలాగని ఇప్పుడు ఏమీ ఇదవ్వలేదు. 25 రూపాయలు ఏంటది చెప్పండి? ఏంటి? కానుక. ఆదివారం వచ్చి ఇక్కడ 5 రూపాయలు, తుపాకులు కూడా 20 రూపాయలు. ఎప్పుడు చిన్న సంఘమైనా అక్కడ ఎక్కువే. అక్కడ 20 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలు. అంటే నేను వచ్చిన కొత్తలు వచ్చేవారు కాదు, కొంతమంది ఒకవేళ వచ్చిన వెళ్ళిపోయేవారు. మన దేవుని బిడ్డలారా గమనించండి, మరి 25 రూపాయలు మేము 3 బ్రతకాలి. ఎవరు 3? మాస్టర్ గారు, నేను, మా పెద్ద పిల్ల. అప్పటికి ఇంకా పిల్లలు ఇంకా పెద్ద ఇంకా కనబడదు ఎవరు. నేను ఎవరిని పెంచవలసిన లేదండి, దేవుడు అదొకటి ఇచ్చాడు నాకు. నా తల్లిదండ్రులు నేను చూడవలసిన లేదు, నా అత్తమామని నేను చూడవలసిన లేదు, నా అక్కజల్లు నేను చూడవలసిన లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నేను వాళ్ళకి ఏ పెట్టవలసిన లేదు. అది మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కానీ మరి నాకు కావాలి కదా జీవించడానికి, అవునా కదండి? ఒక్క విషయాన్ని మీకు చెప్తున్న మాట ఏమిటంటే, విసుకక నేను, మా కుటుంబము, మా ఇద్దరం ప్రార్థించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా 25 రూపాయలతో మేము 3 బ్రతికే వాళ్ళము. ఎవరిని అతను గాని, తల్లిదండ్రులు గాని, సంఘములో గాని ఎవరిని ఎప్పుడు ఏ విధంగా అడగలేదు మేము. కారణం ఏమి తెలుసా? ఏమా కారణం ఏంటి తెలుసా? విసుకక మేము ఏం చేసాము? సేవ చేసాము. ఆ సేవే నేటి కాలాన ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఫలభరితమైన ఆశీర్వాదమునిచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మనం విసుగు చెందకూడదు. ప్రార్థన కూర్చున్న విషయంలో గాని, ప్రార్థన చేయటం విషయంలో గాని, పాటలు పాడటం విషయంలో గాని, మరి దేవునికి ఇవ్వటం విషయంలో గాని, పరిచయం చేయటం విషయంలో గాని, ఎవరైనా ప్రోత్సాహం చేయటం విషయంలో కానీ మనం ఏం చేయకూడదు? విసుకక ఉండకూడదు. విసుగుదల మనకి ఉండకూడదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విసుకక నేను ప్రార్థించాము, విసుకక సేవ చేశాము. మా సేవ 30 60 100 దేవుడు సహాయం చేశాడు. మరి మీ కుటుంబాల్లో కూడా ఏం చేయాలి? ఎవరి సహాయం కావాలి? కాబట్టి దేవుని సహాయం మనం పొందుకోవాలంటే, మన ప్రార్థన దేవుడు వినాలంటే,
ఎంత కఠినాత్రులైన కరగాలంటే, ఎంతటి సహాయం లేదు మన సహాయం పొందుకోవాలంటే మనం ఎలా ప్రార్థించాలని చెప్పండి. ఎలా ప్రార్థించాలి? విసుకగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అయ్యి బాబోయ్, మరి ఎన్ని నెలల నుంచి పెడుతున్నారు నాకు తెలియదు కానీ ఈ సంవత్సరానికి ఇది ఆఖరు. అయ్యి బాబోయ్, ఇన్ని నెలలు వచ్చేసానా అనుకుంటారు చాలా మంది. మీరు అనుకోరండి. కొంతమంది అయ్యి బాబు ఇన్ని నెలలు వచ్చేసానా అని అనుకుని మళ్ళీ నెల వచ్చేసరికి ఏమంటా తెలుసా? ఇంకో నెల ఉంది కదా, నెల గురించి అంటే అప్పటికి ఏమొచ్చేసింది? మనకి విసుగుదల వచ్చేసింది. విసుగుదల మనకి ఎవరు వచ్చి విసుగుదల లేకుండా ఎవరు వస్తారు, ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు దేవుడు అడుగుతారు, వాళ్ళకి దేవుడు ఏమిస్తారండి? ఈ ఎదవరాలు అడిగింది, ఆ ఎదవరాలకి దేవుడు ఏమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. అన్యాయస్తుడే, ఎవరి మాట వినేవాడు కాదు, దేవుని మాట కూడా వినేవాడు కాదు. కానీ ఒక ప్రార్థన ద్వారా విసుకగా ప్రార్థించడం వలన అన్యాయస్తుడు న్యాయాధిపతి ఏం చేశాడండి? ఆమెకి న్యాయం చేయాలనిపించింది. ఈ రాత్రి మనకి కూడా, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? చెప్పండి, ఏం చేయబోతున్నాడు? న్యాయము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 5:15 చదువుకుందాం. విశ్వాసైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తున్నట? ఎలాంటి ప్రార్థన అంటండి? నేను ఎంత చేశానో వాళ్ళకి ఏం లేదు. చెప్పండి, ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాస సహితన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. భావించినారా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. చాలా మందికి రోగంతో ఉన్న వాళ్ళని పక్కన పెడితే పైన ఉన్న వాళ్ళకి ఏమిటో ఒక్కొక్కసారి తగ్గదులే ఏమంటారండి? చాలా మంది ఏమంటారండి? చెప్పుకుంటూ ఎక్కువ చాలా మంది. ప్రియమైన బిడ్డలారా గమనించండి. కానీ మనం వాళ్ళకి ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? చెప్పకూడదు. ఏం చేయాలి మనము? వాళ్ళ వరకు ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలని? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని, ఎంతటి రోగమైనా సరే విశ్వాసహితముగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి ఆ రోగము ఏమైపోతుంది? చెప్పండి, ఏమైపోతుంది? స్వస్థత. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. ఒక్కొక్కసారి మనం విశ్వాసంలో ఏం చేద్దాం? చెప్పండి, ఏం చేద్దామండి? కోల్పోతూ ఉంటాం. మనం ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలంట? విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఒక ఆయన హాస్పిటల్లో ఉండగా ఒక కుటుంబం వెళ్ళి ప్రార్థన చేస్తుందంట ఆ రోగి కొరకు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అప్పు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు ప్రభువా అని మొదలెట్టాడంట ప్రార్థన. ఎవరి గురించి అన్నాడు? ఎవరో ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రోగి స్వస్థపరచబడతారా? చెప్పండి. ఇక్కడ అంటున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందట? ఈనాడు ఇక్కడ కూర్చున్న మీ అందరూ దైవజనులు, మీరు అందరూ కలిసి విశ్వాస సహితమైన ప్రార్థన ఈ రాత్రి చేస్తే మీ ప్రార్థనకి జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలాంటి ప్రార్థనట? విశ్వాస సహితమైన ప్రార్థన. కంగారు ఏం పడకండి, అతి త్వరలో అది కూడా మనకు వినపడదు. వినపడి కూడా చేస్తాడు. మరి ఎవరి కోసం ఆలోచన చేయవలసిన లేదు. ఎవరు చూస్తారు? చెప్పండి, చెప్పండి, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. మీ దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి, ఆ రోగిని ఏం చేస్తారట? చాలా మంది ఎలాగ చేయరండి, ఎలాగ చేయరు. విశ్వాస సహితమైన ప్రార్థన. నేను 2 వారాలు వచ్చానండి,
నాకేం తగ్గలేదు? చెప్పండి, ఏం తగ్గలేదు? ఎలాగ ప్రార్థన చేయలేదు? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధి అయినా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రియమందరి బిడ్డలారా, కొంతమందికి నమ్మకం ఉండదు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో నువ్వు మాట్లాడుతున్నాడు. విశ్వాసైతన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని వాక్యం చదివిస్తుంది. మన రోగము స్వస్థపరచబడాలంటే ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలి? చెప్పండి. యెషయా ప్రియమందరి బిడ్డలారా, హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుచున్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేశాడు? చెప్పండి. విశ్వాసైతన ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగము ఏమైపోయింది? పారిపోయింది. ప్రియమందరి బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి మనము కూడా ఎలాంటి ప్రార్థన చేయాలట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తారట? ఈ స్వప్న రాత్రి ప్రార్థనలో అలాంటి రోగము కలిగి మనం ఉంచే, ఒకవేళ ఎవరైనా ఉంచే విశ్వాసయుతమైన ప్రార్థన మనం చేస్తే ఆ రోగిని దేవుడు ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. ప్రియమందరి బిడ్డలారా, గమనించండి. మరొక మాట, మార్కు సువార్త 11:24 కూడా ఒకసారి చదువుకుందాం. అదే భాగంలో మార్కు సువార్త 11:24. మార్కు సువార్త 11:24 వచ్చింది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, చూడండి, ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లను పొంది ఉన్నామని. విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం. నమ్మటం అంటే ఏంటి? విశ్వాసం. ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చిన మనము ప్రియమైన బిడ్డలారా నమ్మాలి. ఈ కార్యం నాకు జరుగుతుంది, దేవుడు నాకు ఇది ఇస్తాడు అని ఒక నమ్మకం మనకి ఉంటే దేవుడు తప్పగా మన కార్యములు ఏం చేస్తాడు? మనము పొందుతున్నాం. అక్కడ అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, దేవుడు అడుగుతున్నప్పుడల్లా పొంది ఉన్నామని నమ్మాలండి. జరుగుతుంది అంటే చాలా మందికి ఏమి చేస్తుంది? అవిశ్వాసం, అల్ప విశ్వాసం కదండి. మరి ఏమి ఉండకూడదు? ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. మరి నమ్మని వారి పరిస్థితి వ్యర్థం. ప్రియమందరి బిడ్డలారా, గమనించండి. మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఎలాగ చేయాలట? విశ్వాసముతో మనం ఏం చేయాలని? ప్రార్థన చేయాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ప్రియమందరి బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హృదయమనెడు తలుపు నాద యేసునాథుడు నిలచి సదయు తగుచు పాటుచును సకల విధములకు. నిలచి సదయు తగుచు పాటుచును సకల విధములకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చెప్పుకుందాం. నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ ఎంచవద్దు అంటుంది? పనికి మాలిన దానిగా నీవు నన్ను ఎంచవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయముతో దేవుని సన్నిధానములో ఏం చేస్తుంది? కుమ్మరిస్తుంది ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అన్న చేసిన ప్రార్థన హృదయము కుమ్మరిస్తుంది. ఎక్కడ? దేవుని సన్నిధానములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అంటున్నాడు, ఈమె ఏం తీసుకుంది? ద్రాక్షారసము తీసుకుంది. ఈమె ఎలాగున్నది? మొత్తురాలై ఉన్నది అని చెబుతున్నా. కానీ ఆమె ఎలాగున్నదా? ఆమె ఒక ఆలోచనతో ప్రార్థన చేస్తుంది, ఒక తలంపుతో ప్రార్థన చేస్తుంది. ఆమె హృదయము దేవుని సన్నిధానంలో కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా,
చాలా మంది బాధలో ఉండి ఎవరైనా కనపడినప్పుడు వచ్చేస్తాయి. ఏంటి? అవును కదండి. ఎక్కడో కుమ్మరిస్తాం, కానీ ఎక్కడ కుమ్మరించము? చెప్పండి, ఎక్కడ కుమ్మరించము? ఆ దగ్గర నువ్వు ఎంత మనం కుమ్మరించిన వాళ్ళు ఏమంటారు తెలుసు చివరికి? ఇది ఏ ఏడుపు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కానీ నా దేవుడు అలాగంటాడా? చెప్పండి, మీ దేవుడు అలాగంటాడా? అనడు. మన హృదయము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానములో కుమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని యొక్క సన్నిధానములో తమ యొక్క హృదయమును కుమ్మరించి కుమారుడి కొరకు ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. మన అవసరతల్లో ఏదైతే కావాలనుకున్నామో అప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? చెప్పండి, మన హృదయము దేవుని సన్నిధానములో ఏం చేయాలండి? కుమ్మరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరేమనుకున్నప్పటికీ కూడా, మన ప్రార్థన గురించి ఎవరు ఎగతాళి చేసినప్పటికీ కూడా, వాళ్ళని గురించి మనం ప్రక్కన పెట్టి దేవుని సన్నిధానములో మన హృదయమును కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువైన అయిన అన్న ఏం చేసింది? ఎక్కడ కుమ్మరించింది? ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఏడవకండి, ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించకండి. ఆ కన్నీటి ఎక్కడ కుమ్మరించవలసిన చోటనే మన కన్నీటిని కుమ్మరిస్తే ఏం కలుగుతుంది? ప్రయోజనం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మనం ఈ కన్నీరు కింద పడితే దానివల్ల ప్రయోజనము ఉండదు, దానివల్ల మనకి సహాయము రాదు. ఎక్కడ కుమ్మరించాలి? మనకంటూ దేవుడు ఒక స్థలం ఇచ్చాడు. ఏంటది? దేవుని యొక్క మందిరము. ఆ మందిరానికి వచ్చి నీకే సమస్య ఉందో, ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, బిడ్డల సమస్య, అనారోగ్య సమస్య, భార్య భర్తల మధ్య సమస్య, చదువు సమస్య, ఉద్యోగ సమస్య, మరి ఏదైనప్పటికీ కూడా నీ హృదయము దేవుని సన్నిధానములో కుమ్మరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? ఎవరు వినలేదు, కానీ ఎవరు విన్నారు? అన్న ప్రార్థన చెప్పండి, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. విని ఏమిచ్చాడు? కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుడు పుట్టక క్రితమే ఆమె దేవునికి ఏం చేసింది? ప్రతిష్ఠించుకుంది. ఏమంది? నీవు నాకు కుమారుని ఇస్తే నేను ఏం చేస్తాను చెప్పింది? చెప్పండి, ఏం చేస్తాను చెప్పింది? నీ యొక్క నీ మందిరములో నా బిడ్డను ఏం చేస్తాను చెప్పుకుంది? అప్పగిస్తానని చెప్పుకుంది. మనం అనుకుంటాం బిడ్డ పుట్టక ఏదో అనుకుంటాం, పుట్టిన తర్వాత చదవాలనుకుంటాం, చదువు అవసరమే, ఎన్నైన తర్వాత ఇంకేం చేయాలనుకుంటాం, రకరకాల ఆశలు పెట్టేసుకుంటాం. ఎవరి మీద? ఆమె ఏమి ఆశను పెట్టుకుందా? కానీ ఏ ఆశ పెట్టుకుందామే? దేవునికి ఏంటి సమర్పించుకోండి. దానికోసమే ఎదురు చూస్తాడు దేవుడు. అలాంటి దేవుని సన్నిధానానికి వచ్చి ఎప్పుడు ప్రార్థిస్తారా, ఎప్పుడు అడుగుతారా, అప్పుడు నేను ఆమెకి బిడ్డలు నేను ఏం చేద్దామనుకున్నాడు? ఇద్దారనుకున్నాడు. ఆమె వచ్చి అడిగాకి దేవుడు ఏమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? బిడ్డలు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇతరులకు చెప్తారు, వాళ్ళు ఏం చేయరు? ప్రార్థన చేయరు. పిల్లలు గమనించండి, ఎవరు అవసరమో వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకప్పుడు అందరికి సేవకుడికి చెప్పాలి, సంఘ పెద్దలకు చెప్పాలి, ఆ చెప్పే సమయంలో చెప్పాలి, మనం చేసే సమయంలో మనము చేయాలి. కానీ దేవుని మందిరములో అన్న ఏం చేస్తుంది? తన హృదయమును ఏం చేస్తుందని కుమ్మరించి ప్రార్థించింది. దేవుడు ఏమిచ్చాడండి? ప్రతిఫలం ఇచ్చాడు. అందరూ ఏం చేశారు? ఈమెకి ఎవరు పుట్టున్నారు? చెప్పండి, ఎవరు పుట్టున్నారు? పిల్లలు పుట్టరన్నారు. కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. శారా కూడా ఏం చేసింది? నవ్వింది. శారా కూడా ఏం చేసిందండి? నవ్వింది. ఎందుకని? దేవుడు ఏమంటున్నాడు? ఎవరినిస్తానని చెప్తున్నాడు? బిడ్డనిస్తానని చెప్తున్నాడు. ఈ వయసులో నాకు బిడ్డ. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు
ఇవ్వగలిగేవాడు ఎప్పుడైనా సరే అయినా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రార్థనకు మాత్రం రాగానే మనకి ఎప్పుడు వచ్చేయాలా? వీళ్ళ ప్రార్థనకి రాక క్రితమే వీళ్ళకి వచ్చేయాలి. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి సహాయము వచ్చేయాలి. వీళ్ళు ఎక్కడికి రారు? ప్రార్థనకి రారు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరి దేవుని దగ్గరికి ఎవరు వస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. అన్న గురించి ఎందుకు ఆలస్యం చేశాడంటే, లేట్ ఎందుకు చేశాడంటే, ఆమె ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గరికి రాలేదు, ఎవరికి సమర్పించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన సంతోషించి వెంటనే ఆమె అనుకున్నది సమూయేలును దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాలు విడిచినప్పుడు తీసుకెళ్లి ఎక్కడ అప్పగించిందని? దేవుని మందిరములో అప్పగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. 3వ నెల వచ్చేటప్పటికి, 3వ నెల వచ్చాక ఎక్కడికి వస్తామంటారండి? చెప్పండి. ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, ఆ తల్లిదండ్రులు అంటారు, మా పిల్లని ఎప్పుడు తీసుకొస్తాం? 3వ నెల వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకొస్తామండి? ఈలోగా అన్ని తిప్పేస్తారు, అన్ని తిప్పేస్తారు. పక్కింటికి వెళ్తారు ఎవండి, చేతులకి వాచ్లు పెట్టించుకుంటే వెళ్తారు. ఎవరండి? అవును కదండి. ప్రియమైన బిడ్డలు గమనించండి. కాళ్ళకి కూడా ఆడపిల్లలకైతే ఏం పెడతారు? అవి కాదులేండి. ప్రభునందు ప్రియమైన బిడ్డలు గమనించండి. ఎక్కడికైనా తీసుకెళ్తారండి, కానీ ఎక్కడ తీసుకురారండి? చెప్పండి, ఎక్కడ తీసుకురారు? ఏంటో పాపం దేవుడు వాళ్ళ పక్షాన్ని ఏం చేశాడు పాపం కదండి. అందుకు ఎక్కడ తీసుకురారు? కానీ దేవుని దగ్గర తీసుకొస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. దేవుని దగ్గర తీసుకొస్తే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో చెప్పబడిన చిన్నపిల్లల వద్దకు తీసుకురండి. వాళ్ళని యేసు ప్రభు ఏం చేస్తారట? ఎత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, చేతులు తల మీద పెట్టి ఏం చేస్తారండి? పక్కింటికి తీసుకెళ్తే ఆ పిల్లల్ని కానీ ఆ బుద్ధి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు చేతితో ఆ రావడ ఈ రావడ కూడా ఏం చేస్తారండి? కొడతారు కూడా, కరిచేస్తారు కూడా. మరి యేసు ప్రభు అలా చేశాడా? చెప్పండి, చేశాడా? ఆయన చేతులు ఏం చేస్తున్నాయండి? ఆశీర్వదిస్తాడండి. అన్న ఏం చేస్తుంది దేవుని సంధానంలో? చెప్పండి, తన హృదయముతో ఏం చేస్తుంది? దేవుని సంధానంలో కుమ్మరించింది. మనము కూడా ఎక్కడ కుమ్మరించాలి? నీకేదైతే అవసరత ఉన్నదో ఆ అవసరత గురించి డైరెక్ట్ గా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి, దేవుని మందిరానికి వచ్చేసి, సేవకులు ఎదుట సంఘములో నీవు దేవుని సంధానములో నీ హృదయంతో కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? అన్నాకి ఇచ్చాడా లేదా? మరి మనకి కూడా చెప్పండి, మనకి కూడా. మరి మనము కూడా ఒకేలా వృధాగా కార్చేస్తున్నామేమో. ఏంటది? కన్నీరు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తే ప్రతిఫలం ఇస్తుంది. కాబట్టి ఇది మనము ఆలోచన చేయాలి. నీ శరణములే నమ్మితి నీ పాదములే పతితి, నీ పాదములే పతితి. ఇక నీవే చక్కగా రావే, ఇక నీవే చక్కగా రావే. వీటిని మోకిన నీ శరణములే నమ్మితి నీ పాదములే పతితి, నీ పాదములే పతితి. చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది. కృంచవే 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 నీ శరణములే నమ్మితి నీ పాదములే పతితి, నీ పాదములే పతితి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్న దేవుని సన్నిధానంలో తన హృదయమును కుమ్మరించి బిడ్డను ఏం చేసిందండి? పొందుకుంది. అసలు ఆమె గర్భములో ఎవరు జన్మించరు అని అనుకుని ఒక ముద్ర కూడా వేశారు. తెప్పులు ఎక్కువైపోయి అయినా ఆమె దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆ హృదయముతో దేవుని సన్నిధానంలో కుమ్మరించి ఏం పొందుకుందని? ప్రతిఫలం పొందుకుంది. ఎందుకు ప్రార్థనకు రావాలి చెప్పండి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మందిరానికి వస్తే ఏముంది చెప్పండి? ఏముంది అన్న? మందిరానికి వచ్చి ఏం పొందుకుంది? చాలా మంది అనుకుంటూ ఉంటారు, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకుంటారు. ఏమొస్తుందా? నీవు దేవుని విధేయత కలిగి ప్రార్థిస్తే, దేవుని దగ్గరకు వస్తే జరగనది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం చూపు ఆమెకి ఏమీ లేదు, సంతానం లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, దేవుని స్థలం దగ్గరికి వచ్చిందో, వచ్చి ఆమె హృదయమును కుమ్మరించిందో, అప్పుడే కుమారుని ఏం చేసిందని? పొందుకుంది. ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనము కూడా దేవుని సన్నిధానములో మన హృదయం ఏం చేయాలి? కుమ్మరించి మనం కూడా. ఆమెకైతే ఏం కావాలి? బిడ్డ కావాలి. మరి మనకేం కావాలో మనము ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి. చదువు గురించి ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. కుటుంబ సమస్య, ఆ సమస్య గురించి మనము దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన కదా మత్తయి సువార్త 18:20 మత్తయి సువార్త 18:20 ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 18:20 ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందులో చెప్పాను. ఆ సమయమున చాలా ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, గమనించండి. మనము ఈ మత్తయి సువార్త 18:20 మనం చూస్తున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థించాలి. చాలా మంది ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కొంతమంది ఏం చేయాలండి? కొంతమంది ముందే ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పండి? ముందే ప్రార్థన చేసేస్తారు, మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏమా చెప్పండి. ఏం పర్లేదు, మన అందరమే కదా. ఇప్పుడు మనం అందరం నేనే బయట నుంచి వచ్చిన కాదు కదా. లాస్ట్ ప్రార్థనకి ఏం చేయాలని వచ్చారు. ఏం చేస్తారు కొంతమంది? చెప్పండి, ఏం చేస్తారు? అలాగే మీరు మాట్లాడండి, ఫస్ట్ చేయడం మాట్లాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మీరు అలాంటి కాదని నేను చెప్పాను కదా. ఏమా మీ గురించి కాదు నేను చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తారంటే మొట్టమొదటికి ఏం చేస్తారు? ప్రార్థన చేసేసి నిద్రపడిపోతారు. మరి ఇంకొకరు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రార్థన చేసేస్తారు, కానీ ఏం చేస్తారు? వాళ్ళు ఎగిరిపోతారు. కొంతమంది ఏం చేస్తారు? వినరు, ఏకీభవించారు. కొంతమంది ఏం చేయాలని? ఏకీభవించారు. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు ఏం చేయాలి? ఏకీభవించాలి. ఇద్దరు ఏకీభవించినప్పుడు ఆ ప్రార్థనకి ఏమొస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనుషులు ఏకీభవించారని యేసు ప్రభు శిష్యులు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దగ్గర పెట్టుకున్నాడా? కొంచెం దూరంగా పెట్టాడు. చెప్పండి, ఎంత దూరం పెట్టాడని? కొంచెం దూరం పెట్టి, ఇక్కడ ఉండండి, నేను మరలా వస్తానని చెప్పాడు. ప్రార్థన చేసుకుని మళ్ళా వస్తానన్నాడు. ఆయన వచ్చినప్పటికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఎంత బాగా చెప్తున్నారు, నిజమండి. మీరు అలా చేస్తున్నారా? చెప్పండి, చేయకుండామా? మీరు చేయరన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు మీకు ఆ మహిమను దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చి చూసినప్పటికీ వాళ్ళు నిద్రపోతూ ఉంటున్నారు. ఏకీభవిస్తలేదు. ఏకీభవించాలి. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మనమందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు. అలాగే అయ్యగారి కంటే ఎక్కువ చేసేకూడదు. మనం ఆయన ప్రార్థన వినపడనివ్వాలి. మనము ఆయన్ని ఎక్కువ చేస్తుంటే ఆయనకి అనుసరించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఆయన ప్రార్థన వినపడకుండా మనము
చేయకూడదు, అది కూడా కరెక్ట్ కాదు. కానీ ఏం చేయాలి మనము? ఆయన ప్రార్థన ఏం చేయాలి మనము? వినాలి. ఆయన ఏం చేస్తున్నారు? దైవజనులు ఏమి అనుకోకుండా ఏమంటారంటే, మా కోసం ఎందుకు చేస్తారు ఆయన? వీళ్ళు ఏకీభవించరు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించరు. తర్వాత పాపం మెలుగుతుంది, బంధువు కోసం చేసినప్పుడు మెలుగుతుంది వాళ్ళకి. అప్పుడు అంటారు, చూసారా ఎవరి కోసం చేశారు? మా కోసం ఆయన పాపం వాళ్ళ కోసం ముందు చేశారా, ఈయన కోసం ముందు చేశారా? సరిగ్గా ఈయన కోసం చేసినప్పుడు కాక ఏమవుతుంది? ప్రార్థనలు ఏం చేయాలో ఏకీభవించరు. కానీ ఏకీభవిస్తారు. ఎవరితో ఏకీభవిస్తారు? నిజంతో ఏకీభవిస్తారు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరి నిజంతో ఏకీభవిస్తే ఎలా తెలుస్తుంది? అయ్యారు ఏం చేస్తారో తెలుస్తుంది మనకి. అందుకని ఒట్టినే మనము దైవజనులు ఏమి చేయకూడదు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. మనం ఏకీభవిస్తాలి. దైవజనులు ప్రార్థించినప్పుడు కానీ, పక్క వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కానీ మనం ఏం చేయాలని? ఏకీభవించాలి. అంతేకాని చాలా మంది ఏదైనా ప్రార్థన చేస్తే గట్టిగా అరుతున్నారు. అలా కాదు. ఇదివరకు బుర్రకథలు అరకథలు ఉండి అలా చెప్తారు, అన్నానా అని ఊరాలి, ఎత్తుకుని ఊరాలి. అది నేర్పిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమైపోతారు తెలుసా? చెప్పండి, ఏమైపోతారు? అది కరెక్ట్ కాదు. వాక్యం చెప్తుంది, ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ఏకీభవించాలి. ఏకీభవించిన ప్రార్థన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. ఏకీభవించి ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మనందరం కూడా ఏకీభవించి ఏం చేయాలని? ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏకీభవించి మనం ఏం చేయాలని? పాస్టర్ గారితో విశ్వాసులు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఇంకొక ఆయన ఉన్నాడు ఏకీభవించి వాడు. ఎవరైనా చెప్పకూడదు ఒకసారి? మరి మనం ఏకీభవించకపోతే ఆయనకి ఏమవుతుంది? ఎవరికి? దేవునికి ఏమవుతుంది? కోపం వచ్చి ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రార్థనలకి మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఏం చేస్తారైనా? ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు కొట్టినప్పుడు వాళ్ళు తలుపు తీయకపోతే ఏం చేస్తాం? ఇంకొక ఇంటికి వెళ్తాం. అవునా కదా? తర్వాత వస్తారులే అనుకుంటాం లేదా? మనం కూడా ఉంది కదండి. అవునా కదా? మళ్ళీ వెళ్ళేటప్పుడు వద్దాలు ఇలాగాళ్ళు లేస్తారులే అని అనుకుంటాం కదండి. అలాగే మనం కూడా ఏకీభవించకపోతే దేంట్లో? ప్రార్థనలో ఏకీభవించి మనం ప్రార్థన చేయకపోతే ప్రియమైనట్లుగా ఆయన కూడా అనుకుంటాడు, వీళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దారులని ఇంకో చోట ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్దామని వెళ్తారు. అక్కడ కూడా మనలాగా ఉన్నారనుకోండి, ఇంకో చోటుకి వెళ్తాడు ఆయన. ఎక్కడైతే ఏకీభవిస్తారో ప్రార్థనలో వారు ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏకీభవించిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. చివరిగా 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ వచనం. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, హల్లెలూయా. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా
నా పేరు పెట్టబడిన నా జనులు నా జనులు తమ్ము తాను తగ్గించుకొని చూడండి ఎలాగంటండి, తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల వారి యొక్క చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని ఎక్కడి నుంచి అంటండి? ఆకాశము ఇప్పుడు ఎక్కడి నుంచి అంటున్నాడు మన ప్రార్థనలు? చెప్పండి, ఎక్కడి నుంచి అంటున్నాడండి? ఆకాశం నుంచి ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు మన మధ్యకి వచ్చేసాడు. మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా ప్రార్థన ఏమంటున్నాడు? ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని నేను వారి యొక్క ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి పాపములను క్షమించి దేశమును స్వస్థపరచు వారి దేశమును స్వస్థపరచు. కరోనాను స్వస్థపరచాలంటే మనం అందరం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? పారిపోవాలా? ఏం చేయాలి? మనం అందరం ప్రార్థన చేస్తే ఏం స్వస్థత పడుతుందట? దేశమే. అబ్బా, దేంట్లో ఉందండి? ఎందుకు ఈ యొక్క అస్వస్థత? ఎందుకు ఈ యొక్క అస్వస్థత ఎందుకు వస్తుంది? మనలో ఏం లేదు. ఇక అక్కడ అంటున్నాడు పాపము. ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవునికి విధేయత లేదు. దేవుని దగ్గర మనం విధేయత కలిగి మనము ఉండలేదు. ప్రియమైన బిడ్డలారా, వినయముతో మనం ఏం చేయట్లేదు, తగ్గించుకుని మనం ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రియమైన బిడ్డలారా, వినయముతో మనం ప్రార్థన చేయాలి. తగ్గించుకుని మనం ఏం చేయాలి? చూడండి, మరొకసారి చూద్దాం. అక్కడ అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. చూసారండి, మనం ఏం చేయాలంట? మనం ఎవరి పేరు పెట్టుకుంటాం? యేసు అనే పేరు పెట్టుకుంటాం. ఏముండదు మనకి? చెప్పండి, ఏముండదు? యాకోబు అనే పేరు పెట్టుకుంటాం. మనం ఏం చేయము? తగ్గించుకోం. ఇస్సాకు అని నేను పెట్టుకున్నాను, నేనేం చేయను? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలంటండి? ఆయన పేరు పెట్టబడిన జనులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? తగ్గించుకుని ప్రార్థన చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తగ్గింపు ప్రార్థన కూడా చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో, వినయముతో ప్రార్థన చేస్తారో, దేవుడు ఆ ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడు? వినయముతో చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను చూడండి, ఎవరు వెతకాలంట? ప్రార్థనకు వచ్చి కూడా చాలా మంది ఇటు అటు అటు ఇటు ఎప్పుడు చూసుకోలే కదా వీళ్ళందరూ. ఏమండి, ఏం చేస్తాం? మన కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? వాళ్ళు ఏ బట్టలు కట్టుకొచ్చారు, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తామంటే మనం ఒళ్ళు ఉన్నాయి కదా కాబట్టి ఏం చేస్తాం? మనం చూస్తా ఉంటాం. కానీ ఏం చేయకూడదంట, ఏం చూడకూడదంట? అక్కడ ఏమంటుంది వాక్యము? చెడు మార్గములను విడిచి ఆకాశం నుండి. అంతకు ముందు ఒకసారి చూద్దాం. చెడు మార్గములను విడిచిన యెడల అంతకు ముందు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. తగ్గించుకుంటమే కాదు. ఎవరు వెతకాలి? తమ్ము తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. ప్రార్థనకు వచ్చి మనం ఎవరిని వెతకాలంటే ఎవరు వెతకాలండి? యేసుని మనం వెతకాలి. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, కుడి పక్కన ఎడమ ప్రక్కన. ఒకడు ఎవరు వెతికాడు? ఇంకా ఎవరు వెతుకుతున్నాడు? లోకములో ఉన్న దాన్ని ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. మరి ఒకడు ఏం చేస్తున్నాడు? ఎవరు వెతుకుతున్నాడు? ఎవరు చూశాడు? చెప్పండి, ఎవరు చూస్తాడు? తాను ఏం చేస్తాడు? తగ్గించుకుని ఎవరు వెతుకుతున్నాడు? యేసును చూస్తున్నాడు. యేసు ఎలాగున్నాడో చూస్తున్నాడు. యేసు ఏ విధంగా ఉన్నాడో చూస్తున్నాడు. లోకాన్ని చూశాడు, లోకములో ఉన్నదాన్ని చూశాడు, కానీ ప్రతిఫలం లేదు. యేసును చూశాడు, ఆ దీర్ఘ శాంతమును చూశాడు, దయాత్మను చూశాడు, మంచితనము చూశాడు, యేసు ప్రభు తగ్గింపు మనసును చూశాడు. ఏమి అన్నా గాని ఆయన నోట నుంచి ఈ మాట కూడా అది చూశాడు. దూషించారు, హింసించారు, అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని ఏమి
అనలేదు. ఏమన్నారు మరి యేసుప్రభు వారు? తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరిగారు గనుక వీరిని. ఈ మాట ఎవరు వెతికారు? దొంగ. ఇద్దరులో ఒకడు ఏం చేశాడంటే దేవుని వెతికాడు, దేవుని మాటలు వింటున్నాడు. అయ్యో నన్ను క్షమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నేను ఎన్నో తిట్టాను, ఎన్నో దూషించాను, హింసించాను, అనే మాటలు నేను అన్నాను, కానీ నన్ను క్షమించే వాళ్ళు ఎవరు కూడా లేరు. నా గురించి తండ్రిని అడుగుతున్నాడు, వీరేమి చేస్తున్నారో వీరెరిగారు కనుక వీరిని క్షమించమని తండ్రి అయిన దేవునికి కుమారుడని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడండి? ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన ఎవరు విన్నారు? సిలువలో దొంగ విన్నాడు. ఇద్దరులో ఒకడు విన్నాడు. విని వెంటనే వినయముతో ఏం చేస్తున్నాడు? వినయముతో వెదికి వినయముతో ఏం చేస్తున్నాడు? దొంగ మరలా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నీవు నన్ను ఏం చేశాడు? ఏమన్నాడు? చిన్న ప్రార్థన చేశాడండి. అమ్మా, ఏ ప్రార్థన అదండి? మరి ఆ చిన్న ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అది? వినయముతో తగ్గించుకుని దేవునికి విధేయుడై దేవునికి భయభక్తులు కలిగి తగ్గించుకుని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ వినయముతో చేసిన ప్రార్థన దేవుడు విని వెంటనే అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, తాము తగ్గించుకుని నన్ను వెతికి చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి వింటాడట? మనము ఏదైతే దేవుడు చెప్పాడో అవి విడిచిపెట్టి వినయముతో మనం ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి ఆయన ఏం చేస్తారట? విని వారి పాపములను, దేవుడు మానవుని యొక్క పాపములను ఏం చేయగలడు? క్షమించగలడు. పాపాలను క్షమించేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మరి ఎవరు క్షమిస్తాడు? అందుకని అన్నాడు మత్తయి సువార్తలో, వారి యొక్క తన యొక్క పాపములు క్షమించడానికి యేసు పుట్టాడని చెప్పబడి ఉంది. ప్రియమందిని బిడ్డలారా, తన ప్రజల యొక్క పాపములను రక్షించడానికి క్రీస్తు యేసు పుట్టాడని రాయబడి ఉన్నది. ప్రియమందిని బిడ్డలారా, ఎందుకు యేసు పుట్టాడు చెప్పండి? తన యొక్క ప్రజల యొక్క పాపములను విడిపించటానికి. మాకు కుమారుడు పుట్టాడు, మాకు కుమార్తె పుట్టింది అంటామంట. మన కుమారుడు పుట్టాక ఆ ఎరిగాక నువ్వు ఎవరు అంటారు. అవును కదండి? మరి యేసు ప్రభు ఏమన్నాడు? అలాగన్నాడా? తల్లిని అలాగన్నాడా? తండ్రిని అలాగన్నాడా? అనలేదు. తన ప్రజల యొక్క పాపములను ఏం చేశాడు? రక్షించాడు. పాపముల నుండి ఏం చేశాడు? రక్షించాడు. అందుకని ప్రియమందిని బిడ్డలారా, ఇక్కడ వినయముతో ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి విని ఏం చేస్తున్నాడు? చూడండి, అక్కడ అన్నాడు, వారి పాపములను క్షమించి వారి దేశమునే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయముతో ఒప్పుకోవలసినవి ఒప్పుకుని వినయముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేశాన్ని మన ఒక్కల ప్రార్థన మీద ఆధారపడి ఉంది. దేశం అంతా కూడా చెప్పలేదు. ఒకసారి ఒకవేళ మనం అనుకుంటున్నాము, నా ప్రార్థనకి ఎంతమంది స్వస్థత వస్తుందా అని అనుకుంటున్నారా? నీ ప్రార్థన వల్ల కూడా దేశానికి ఏం కలుగుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. బైబిల్ గ్రంథములో వాక్య అపోస్తలుడైన పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు ఎవరికి అవసరము? సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలుని పౌలుగా మార్చడానికి గల కారణం ఏమిటంటే, తన ప్రజలను రక్షించడానికి ఆ సౌలుని పౌలుగా మార్చి పౌలును దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి అవసరమో పౌలు? దేవునికి అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని దేవుడు మార్చి అనేకులను ఎక్కడ తీసుకొచ్చాడు? దేవునిలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావా నా ప్రార్థన వింటాడేంలే అని అనుకుంటున్నారా? అనుకోకండి. నీ ప్రార్థన కూడా, నా ప్రార్థన కూడా, మనందరి ప్రార్థనలు కూడా ఎవరుంటారు? దేవుడు వింటాడు. కాబట్టి మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే, మనము దేవునికి విరోధమైనవి ఏమన్నా ఉంటే అవి తీసి పారవేసినప్పుడు మన పాపలు క్షమించేవాడు ఉన్నాడు. అవి చెడు మార్గంలో విడిచి దేవునికి విరోధమైనవి
విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మన వినయంతో ప్రార్థన చేస్తే దేశాన్ని ఏం చేస్తారంట? చెప్పండి. దేశాన్ని ఏం చేస్తారంటండి? స్వస్థపరుస్తారంట. మరి మనము మన సంఘమే కాదు, మన కుటుంబమే కాదు, మన గ్రామమే కాదు, మన మండలమే కాదు, మన ప్రార్థన దేశానికి వస్తుందట. కానీ ఆ స్వస్థతకు ముందు కొన్ని రాసి పెట్టాడు అక్కడ. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేశాన్ని ఏం చేస్తాడండి? వినయముతో చేసిన ప్రార్థనకి దేశానికే ఏమొస్తుందట? మరి మనం అందరం ఏం చేయాలి చెప్పండి? దేశంలో ఎవరున్నారో వాళ్ళ కొన్ని పేర్లు, మన బంధువుల పేర్లు తెలుసు. ఆ బంధువుల పేర్లు కూడా కొంతమంది కూడా మనకి, ఎందుకంటే ఫోన్లు వచ్చాక ఏం లేదు, చుట్టాకాలు ఇదివరకు కాళ్ళ నరకతో వెళ్ళినప్పుడే ఏముండేవి, ఉత్తరాలు ఉన్నప్పుడే ఏముండేవి, ఆ ఉత్తరాల కోసం ఏం చేసేవారండి? ఎదురు చూసేవారు. ఎవరైనా ఎదురు వచ్చేవాడు మనకి చుట్టాలుతున్నారు అని అనుకున్నాడు, అక్కడ ఆడిపోయేవారు. ఇప్పుడు అలాంటిది ఏమైపోయింది? కొదువైపోయింది. ప్రియమందిరబడిగా ఈరోజు వాక్యం చెప్తుంది, వినయముతో మనం ప్రార్థన చేస్తే దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఈనాడు దేశంలో ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు దేశంలో స్వస్థత లేదు ప్రభునందు ప్రియమందిరబడిలారా. కాబట్టి దేశంలో స్వస్థత లేకపోవడానికి కారణం ఏమిటంటే మనం వినయముతో ఏం చేయట్లేదు. మనం వినయముతో మనం ప్రార్థన చేస్తే దేశానికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. నాది కూడా అయిపోయిందిలే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని మనకి తెలియజేస్తున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట గమనించండి. వినయముతో మనం ఏం చేయాలి? ఎవరి గురించి? దేశం ఏం చేయబడాలి? స్వస్థపరచబడాలంటే నీ ప్రార్థన మీద, నా ప్రార్థన మీద ఏం చేయమన్నది? ఆధారపడి ఉన్నది. ప్రియమందిరం అంటే దేశం బాగుపడుతూ నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమే లేదా? నాకు ఇష్టమైతే, మీకు ఇష్టమైతే మనందరం కలిసి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? కొంతమంది చేయరు. ఎవరు? ఎవరిని నమ్మని వారు చేయరు. దేవుని నమ్మని వారు, దేవుని నమ్మిన వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొంతమంది చాలా మంది గుళ్ళకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కోసం ఏం చేసుకుని వస్తారు. మరి మనమైతే ఏం చేస్తాం? సేవకులు అయితే ఏం చేస్తారు? విశ్వాసులు అయితే ఏం చేస్తారు? అందరి కొరకు ఏం చేస్తారండి? క్రైస్తవుడు ఏం చేస్తాడు? అందరి కొరకు ఏం చేస్తాడు? ఇతరులు ఎవరి కోసం చేయరు? అందరి కోసము. మరి ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ కోసమే. ఎప్పుడన్నా చూసారో లేదు, ఎలతమే పాపం వచ్చేయడానికి ఎక్కడికి? బయటకు వచ్చేస్తారంటే, వెళ్తారంటే వెంటనే ఆ దవడ ఈ దవడ ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారంటే. కానీ మనం ఏం చేస్తామండి చెప్పండి? మనం అనుకున్నది అయ్యే వరకు కూడా మనం ఏం చేస్తాము? బయటికి రాము. కాబట్టి ప్రభుత్వం ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. మనం ప్రార్థన ఎలాగ చేయాలి? ప్రియమందిని బిడ్డలు గమనించండి. వినయముతో ప్రార్థన చేస్తే దేశమే ఏం చేయబడుతుందట? స్వస్థత. కాబట్టి ఈ దినాన ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనమందరము కూడా ఈ ప్రార్థనలు మనం కలిగి ఉంటే మనందరికి దేవుడు గొప్ప సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఇప్పుడు నేను చెప్పిన టక 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 చెప్తారా? ఇప్పటికీ బతిమాలేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మీరు ఎవరైనా చెప్తే కింద కూర్చుని నేను విందాలనుకుంటూ ఉంటాను. ఎంత ఆసక్తితో నాకు వినటానికి ఇప్పటికైనా సరే. ఎందుకనంటే అలాగే చిన్నప్పుడు మీకులాగే బాధ పెట్టేసి కూర్చుని నిన్న దౌర్భాగ్యం నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగే విందాలనుకుంటాను, కానీ నన్ను ఎవరెన్నలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధన్యత మీరు, మాకంటే మీకు ధన్యత. ఎందుకని చెప్పండి? బాధ పెట్టేసి కూర్చుంటాం మాటలు కాదు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే 8 గంటలు మొదలెట్టి తెల్లారు 5, 6 అయిపోయేది మాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కొంగోరుగుడు ఆ ప్రాంతాల్లో డిఎస్పీ గారు చర్చి మీ ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి.
ఇక్కడ నుంచి ప్రభాకర్ గారు అంతే ఇంటి దూరం ఉంటా చర్చ. ఇప్పుడు వచ్చి మనం వేలసిందులు నుంచి ఒక ఆయన వస్తాడు, అబ్రాహం గారు పాస్టర్ గారు. అప్పుడు మొద్దికై కోసం చెప్పేవాడు. అప్పుడు చెప్తేనే ఏడ్చేసేవాడు ఆయన. ఆ మాటలు అలాగా ప్రార్థన అలా చేసేవాడు. నేను వినేవాడిని. ప్రియమందిని బిడ్డలారా గమనించాను. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 7 మాటలు మన హృదయాలలో ఉంటే, దేవుని అంగీకరిస్తే దేవుడు తప్పగా మనకి సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనం తిప్పలు పడితే రేపు ఏం దొరుకుతాయి? మనకి పప్పలు దొరుకుతాయి. పప్పలు కావాలా? పప్పలు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తిప్పలు పడాలి. ఎవరి కోసం? ప్రియమందిని బిడ్డలారా, మన కోసం ఇప్పుడు ఏం చేయబడాలి? మనం కొంచెం తిప్పలు పడాలి. అప్పుడు మనకి ఏం దొరుకుతాయి? చెప్పండి. పప్పలు. ఇక్కడ పప్పలు కావాలని అనుకుంటే అక్కడేం దొరుకుతాయి? అప్పుడు తిప్పలు తప్ప. చూసాం కదా లాజరు, ఇంకెవరు? ధనవంతుడు. ధనవంతుడికి ఏం దొరికినాయి? అక్కడ తిప్పలు తప్పలేదు. ఎక్కడేం దొరికింది? పప్పలు దొరికినాయి. ఇక్కడ అక్కడ ఏం దొరికింది? ఇక్కడ ఏం పడ్డాడు లాజరు? ఇక్కడేం పడ్డాడు? అక్కడేం దొరికినాయి? చూసారా? ఈ సంపూర్ణ రాత్రిలో మీరు ఎవ్వరు, ఇప్పుడే నేను వచ్చినాను కాదు, ఏ నెల జరిగినా మీరు ఏం పడకండి, కొంచెం పడండి. ఏంటి? తిప్పలు పడండి. ఏం పర్వాలేదు. తిప్పలు పడితే మీకు దేవుడు ఏమిస్తాడు? ఏమేం కావాలి? ఇప్పుడు పప్పలు ఎవరు వండుతులేదు కదా, ఇవాళకైతే వండుకోరు, రకరకాల వండుకోలేదు. కానీ దేవుడు మనకి మంచి పప్పలు ఇస్తాడు. వాటి కోసం మనము ఏం చేయాలి? ఈ తిప్పలు పడాలన్నమాట. నేను కూడా మీకులాగే తిప్పలు పడ్డాను. పూలను పప్పలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఎవరు ఇస్తున్నారు? నాకు దేవుడు ఇస్తున్నాడు. మరి మీరు కూడా ఏం పొందుకోవాలి? ఆ పప్పలు మీరు కూడా పొందుకోవాలంటే యవన కాలంలో మీరు కూడా ఏ పడాలి? తిప్పలు పడాలి. అవునా కదండి? మరి మంచి ఇదివరకంటే మంచిల కాడికి వెళ్తే కూడా తిప్పలు పడేవాడు. అవునా కదా? లైన్లో నిలబడేవాడు. అవునండి? మరి మీ ఊర్లో ఉండేదే కాదు, మా ఊర్లో ఉండేది. ఇక్కడ మా ఊరు భీమూరులో మేము కూడా చాలా తిప్పలు పడ్డాం. దేనికోసం? నీళ్ళ కోసం. వంతులు ఎన్నో తిప్పలు పడ్డాం. ఆ తిప్పలు పడితే ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చేసినాయి? చూసారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని దగ్గరకు వచ్చాక ఎవరు భారం అనుకోకుండా మీరు తగ్గించుకుని కొంచెం తిప్పలు పడండి. దేవుడు తప్పగా మీకు ఏది కావాలో దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన, ప్రేమతో ఆహ్వానించిన దైవజనుల యొక్క కుటుంబానికి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ కొరకు నిత్యము ఎప్పుడైతే దైవజనులు ఏర్పాటు చేస్తున్నారో, ఏర్పాటు చేయకృతం కూడా మీ అందరి కోసం, అయ్యగారి కోసం వారు నన్ను విడిచిపెట్టలేదు, నేను వారిని కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు ప్రభాకర్ గారి ద్వారా వచ్చినప్పుడు పరిచయమైన నాటి నుంచి నేటి వరకు కూడా మరి పాస్టర్ గారు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మేము వారిని విడిచిపెట్టలేదు. అలాగే నేను ఏదో చేశానని చెప్తలేదు. దేంట్లో విడిచిపెట్టలేదు నేను? చెప్పండి. నిద్రపోయి కూడా చెప్పండి. ప్రార్థనలో మాత్రం నేను విడిచిపెట్టలేదు. అందుకని ఏ విషయంలో కూడా నన్ను వారు మర్చిపోవాలన్నమాట. నేనేం చేయలేదు? ప్రార్థనలో విడిచిపెట్టలేదు. వారు నా విషయంలో ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఎందుకని? నేనేం చేశాను? ప్రార్థన చేస్తాను కాబట్టి. ఈ రాత్రి ప్రభునందు ఆ విధమైన పరీక్షలు దేవుడు ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే మమ్మల్ని స్థలానికి ఆహ్వానించి నన్ను ఇంకా మాస్టర్ గారు పిలిచి ప్రార్థన ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేరే వాటి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు చేయవలసిన వాటి కోసం మేము ఏం చేయాలి? ఇది వరకు వేరే గురించి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంకో విషయాల గురించి మేము ఏం చేయాలా? వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నా కుటుంబం, నేను కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో కూడా ఈ దిన సేవకుడిని అంటే మీరు జ్ఞాపకం చేసుకుంటలేదు అంటలేదు. నేను మరొకసారి చెప్తున్న మాట ఏంటంటే, నా గురించి కూడా మీ అందరూ కూడా, మా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు
ఆయన రాకడా పోకడా ఆలస్యమైతే మరొకసారి మీ మధ్యలో ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తారని తెలియజేస్తూ మాటలు పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మనల్ని బలపరుస్తూ చక్కని వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అయ్యగారు చెప్పిన సందేశం ఏంటండి? ప్రార్థన. ఏలియా గారి వలె ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని, అంతేనండి. ఏలియా గారి వలె ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని, అన్నా వలె హృదయ కుమ్మరింపు ప్రార్థన చేయాలని, కుడి చేతి వైపున ఉన్న దొంగ వలె తగ్గింపు ప్రార్థన చేయవలెనని, అదేవిధంగా రోగుల కోసం విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలని, ఇలా ప్రార్థన గురించి 7 అంశాలు చక్కగా మనకి వివరించారు అయ్యగారు. మరి ఈ విషయాన్ని అంత జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వచ్చాము కాబట్టి విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియజేసిన అయ్యగారికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.